అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము నా ప్రథమ విదేశ యాత్ర అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగులోని ఉపవాచకము దానికి మనము ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఉపవాచకం గురించి గత వీడియోలో మొత్తం పాఠ్యాంశం చర్చించుకున్నాం కదా. ఆ మొత్తం పాఠ్యాంశం మీరు విన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను స్క్రీన్ పైన చూపించే క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తము మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఈ మొత్తం టాపిక్ విన్నాం కదా. ఈ మొత్తం టాపిక్ పైన మనకు మొత్తము 14 మార్కుల క్వశ్చన్స్ అడుగుతారు. మనకు మొత్తం దీంట్లో 4 మార్కుల క్వశ్చన్స్ 2 అడుగుతారు, 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 అడుగుతారు. 2 4 ద 8 మార్క్స్ వస్తాయి. 2 4 ద 8 మార్క్స్ అంటే మొత్తము 4 క్వశ్చన్స్ ఇస్తారు మనకి ఎగ్జామ్లో. ఇది 4th బిట్ కింద వస్తుంది ఎగ్జామ్లో ఉపవాచకానికి సంబంధించి. ఈ 4th బిట్లో మొత్తము 1 2 3 4 మొత్తము 4 క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. ఈ 4 క్వశ్చన్స్ ఈ విధంగా అడిగిన తర్వాత ఏవేని 2 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాడు. ఈ టాపిక్ పైన ఏవేని 2 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఏవైనా ఇచ్చిన 4 క్వశ్చన్లో మీకు నచ్చిన ఏవైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మీకు 2 4 ద 8 మార్క్స్ వస్తాయి. తర్వాత మనకి ఇంకో బిట్ 5th బిట్లో మనకి చూసినట్లయితే 5th బిట్, ఈ 5th బిట్లో మనకు ఇదే పాఠ్యాంశం నుంచి సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు. అంటే ఈ పాఠ్యాంశం ఏ సందర్భంలో జరిగింది? సందర్భ సహిత వాక్యాలు, సందర్భ సహిత వాక్యాలు అడుగుతాడు. దీంట్లో సందర్భ సహిత వాక్యాలు అనేవి అడుగుతాడు. దీంట్లో మనం చూసినట్లయితే మనకు సందర్భ సహిత వాక్యాలు పద్య భాగంలో ఇవ్వడం కూడా 3 మార్క్స్కి ఇచ్చాడు. సో దీంట్లో కూడా 3 మార్క్స్కి అడుగుతాడు. ఒక క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. 3 మార్క్స్ అలాంటిది మనకు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 2 3 6 మార్క్స్. ఓకేనా? అంటే ఇక్కడ 8 + 4 8 + 6 టోటల్గా మనకి 14 మార్క్స్ వస్తాయి. ఉపవాచకంలో మనకు ఇది ఉపవాచకం మనకు ఎన్ని మార్క్స్ వస్తుందంటే ఎగ్జామ్లో ఉపవాచకము మనకు మొత్తము 14 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తే 4ంట్లో 2కి ఆన్సర్ రాస్తే 2 4 ద 8 మార్క్స్. తర్వాత సందర్భ సహిత వాక్యాలు కూడా క్వశ్చన్స్ ఒక 4 ఇస్తారు. ఆ 4 ఇచ్చిన తర్వాత 4ంట్లో 2కి మాత్రమే మీరు సందర్భ సహిత వాక్యాలు రాయాలి. సందర్భ సహిత వాక్యాలు అంటే మనకు తెలుసు. ఫస్ట్ కవి పరిచయం రాయాలి. ఈ సందర్భ సహిత వాక్యం రాసేటప్పుడు ఫస్ట్ కవి పరిచయం, తర్వాత సందర్భం రాయాలి, తర్వాత అర్థం రాయాలి, ఇచ్చిన పదానికి అర్థం, తర్వాత వ్యాఖ్య రాయాలి. ఈ 4 స్టెప్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సైడ్ రీడింగ్స్ ఇవి ఉండాలి. ఇలా 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాస్తే 2 3 గా 6 మార్క్స్ పొందవచ్చు. ఇప్పుడు నేను నోట్స్ స్క్రీన్ పైన చూపిస్తూ మీకు ఈ పాఠ్య భాగానికి సంబంధించిన 4 మార్క్స్ క్వశ్చన్స్ అదేవిధంగా సందర్భ సహిత వాక్యాలు మీ ముందుంచడానికి ట్రై చేస్తాను. ముందు దీనికి మీరు ఏం చేయాలంటే నేను ఈ పూర్తి పాఠ్యాంశానికి సంబంధించిన ముందు వీడియోలో ఉంది. మొత్తం ఆ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత మీరు డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించినవి చూస్తే ఏంటంటే చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ముందు ఈ నోట్స్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తూ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 15 పంక్తుల్లో మనం సమాధానం రాయాలి. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పాన్ని తెలపండి అని అడిగాడు. దీంట్లో ముద్దు రామకృష్ణయ్య గారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే గట్టి సంకల్పం ఉంది. ఆయన మీద గట్టి నమ్మకం ఉంది. ఈశ్వరుడు తనపై కనికరించి తనకు చదువు చెప్పించాలని, తనను విదేశాలకు చదువుకోవడానికి పంపాలని కోరిక ఉంది. అలాగే దేవుడు తన చేత తన తండ్రి అప్పులు తీర్పించి తమ ఇల్లు నమ్మకుండా ఉండేటట్లు చేయాలని కోరిక ఉంది. తన ఇంటి ముందర గుర్రపు బగ్గీలు, మోటార్లు తన చేత దేవుడు పెట్టించాలనే సంకల్పం ఉంది. తన తండ్రికి తన తల్లికి అప్పుడప్పుడు
అక్కడున్నటువంటి కన్నా ఎక్కువ పేరు మర్యాదలు తన వలన రావాలనేది సంకల్పం ఉంది. డబ్బు లేనివాడు చదువుకోలేడు అనే మాటను, పెండ్లి వల్ల విద్య నశిస్తుందనే మాటను తప్పు అని తాను రుజువు చేయాలని ఈశ్వరుని నమ్మినాడు. తప్పక అనుకున్నది చేయగలడని తాను రుజువు చేయాలనే గట్టి నిశ్చయం ఉంది. రామకృష్ణయ్య హైదరాబాద్ వెళ్ళి BA చదివాడు. BA పరీక్షల్లో పాస్ అయ్యాక LLB చదువుకొని బార్ చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళాలని రామకృష్ణయ్య సంకల్పం చేసుకున్నాడు. సర్కారీ ఉద్యోగం చేయడానికి రామకృష్ణయ్యకి ఇష్టం లేదు. ధనవంతులైన రెడ్డి స్నేహితులు తనకు సాయం చేస్తారనే నమ్మకము ఉండేది. ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలనే కోరిక ఈయనకు గట్టిగా ఉండేది. తర్వాత రెండో క్వశ్చన్ చూసినట్టయితే, ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలను వివరించండి అని అడిగాడు. దీనికి ఆన్సరు, రామకృష్ణయ్య గారిని కలిసి దిగంబర్రావు లాతూర్కర్ టీచరు మీ ఇంగ్లాండ్ ప్రయాణం ఏమైందని అడిగాడు. దరిద్రుడు ఇంగ్లాండ్ ఎలా వెడతాడని దేవుడు తలుచుకుంటే జరుగునదేమీ ఉండదని రామకృష్ణయ్య చెప్పినాడు. డిప్యూటీ కలెక్టరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామయ్యకు స్నేహితులు. వారిని సాయం అడగమని దిగంబర్రావు టీచర్ సలహా ఇచ్చాడు. రామకృష్ణయ్య 30/7/1944 తాను ఇంగ్లాండ్కు చదువుకు వెళ్తున్నానని 7వ పడవ ఏర్పాటు చేయగలరా అని బొంబాయి థామస్ కుక్ కంపెనీ వారికి లేఖ రాశాడు. వారు సెప్టెంబర్లో వారి ఓడలు వెడతాయని, ఒక బెర్త్ రిజర్వ్ చేశామని, బ్రిటిష్ రెసిడెన్సీ నుండి పాస్పోర్ట్ తీసుకోమని జవాబిచ్చాడు. రామకృష్ణయ్య ప్రభుత్వ శిక్షణా కళాశాల హైదరాబాద్ ప్రిన్సిపల్ సజ్జద్ మీర్జాకు తాను ఇంగ్లాండ్కు PhD కానీ MED కానీ చదవడానికి సెప్టెంబర్లో వెడదామనుకున్నానని, దయతో బ్రిటన్ యూనివర్సిటీలో తనకు అడ్మిషన్ ఇప్పించమని, స్టడీ లీవ్ చదువుకోవడానికి పర్మిషను 6,000 ఇప్పించమని రాశాడు. దానికి జవాబుగా యుద్ధం పూర్తి అయ్యే వరకు ప్యాసేజీ దొరకదని, ఏ కంపెనీని నమ్మవద్దని, బ్రిటన్ యూనివర్సిటీలో సీటు దొరకటం కష్టమని, యుద్ధ సమయంలో DPI అనుమతి ఇవ్వడని ఆయన జవాబిచ్చాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని సాయం అడిగితే ఆయన ఇవ్వలేనని చెప్పాడు. కోఆపరేటివ్ లైఫ్ ఇన్సూరెన్స్ సెక్రటరీ విద్యా రుణం కోసం అడిగితే ఇవ్వడానికి వీలు కాదన్నాడు. థామస్ కుక్ కంపెనీ ఉత్తరాన్ని అబ్దుల్ హమీద్ గారికి చూపించి సాయం చేయమని అంటే యుద్ధకాలంలో పాస్పోర్ట్ దొరకదని చెప్పి రామకృష్ణయ్యను ఆశీర్వదించారు. లాతూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి కుక్ కంపెనీ లెటర్ చూపిస్తే దైవం ఇచ్చా ప్రయత్నం చేయి అని తాను కూడా సాయం చేస్తానన్నారు. ఇక పాస్పోర్టు మంజూరు కావాలంటే జిల్లా అధికారికి దరఖాస్తు పంపాలి. వారు హోంశాఖకు, వారు పోలీసు వారు హోమ్ డిపార్ట్మెంట్కు పంపాము. ప్రభుత్వం సిఫారసు చేసి బ్రిటిష్ రెసిడెంట్కు పంపితే వారు పాస్పోర్టు ఇచ్చేవారు. రామకృష్ణయ్య విదేశయాత్రకు ఇలా సన్నాహాలనేవి మొదలు పెట్టాడు. ఇక తర్వాత క్వశ్చన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్ర కోసం విద్యాశాఖ అనుమతి గురించి రాయండి అని అడిగాడు. రామకృష్ణయ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవడానికి స్టడీ లీవ్ కోసం దరఖాస్తు చేశాడు. విద్యాశాఖ రూల్స్ ప్రకారం స్టడీ లీవ్ సగం జీతంపై తీసుకొని విదేశాల్లో చదువుకున్నవారు ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాక ప్రభుత్వం విద్యాశాఖలో 10 సంవత్సరాలు పనిచేయాలి, లేదా తాము అనుకున్న సగం జీతం సర్కారుకు వాపసు చేయాలి. అలా వాపసు చేస్తానని ఆ ఉద్యోగి బాండ్ రాసి ఇవ్వాలి. 100 రూపాయల కంటే ఎక్కువ జీతం వచ్చే 2 ప్రభుత్వ టీచర్లు, సెలవు పెట్టిన టీచరు డబ్బు వాపసు చేయకపోతే తాము ఇస్తామని జామీన్లు ఇవ్వాలి. బషీరుద్దీన్ గారి నుండి ఒక జామీను, 5 రూపాయల బియ్యం ఇప్పించిన ఒక ముస్లిం టీచర్ నుండి ఒక జామీను తీసుకొని తాను ఎకరారు నామతో సహా తన లీవ్ దరఖాస్తును రామకృష్ణయ్య తన హెడ్ మాస్టర్కి ఇచ్చాడు. ఆ లాతూర్ హై స్కూల్ హెడ్ మాస్టరు ఆ దరఖాస్తును గుల్బర్గా DSI షముద్దీన్ గారికి పంపారు. రామకృష్ణయ్య గారు కూడా షముద్దీన్ గారికి తన దరఖాస్తును తొందరగా వారి సిఫారసుతో పంపమని కోరారు. షముద్దీన్ గారు ఆ దరఖాస్తును తన సిఫారసుతో DPIకి పంపారు. రామకృష్ణయ్య గారు హైదరాబాద్లో DPI ఆఫీస్కి వెళ్ళి అడిగాడు. లీవ్ ఇవ్వకూడదని ఇంగ్లాండ్ వెళ్ళడానికి 6 నెలల ముందు దరఖాస్తు తమకు
పంపాలని డిపిఐ వారు ఆఫీస్ ఫైల్ పేరు రాశారు. రామకృష్ణయ్య ఎంతగా బ్రతిమాలినా ఆ ఆఫీస్ వారు ఒప్పుకోలేదు. లీవ్ దరఖాస్తుని త్రిప్పి వారు సీనియర్ డిప్యూటీ డిపిఐకి పంపారు. అప్పుడు హక్కాని గారు సీనియర్ డిప్యూటీ డిపిఐగా ఉండేవారు. రామకృష్ణయ్య వారిని కలిసి తన పరిస్థితిని వివరించి చెప్పాడు. రామకృష్ణయ్య తాను సెలవు మంజూరు కాకపోయినా ఇంగ్లాండ్ వెడతానని, జీతం లేకుండా సెలవుపై వెడతానని రాసిచ్చాడు. అప్పుడు షముద్దీన్ గారు అప్పుడు వెళ్ళకపోతే రామకృష్ణయ్య భవిష్యత్తు చెడుతుందని, జీతం లేకుండా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడని నోటు రాసి ఆ దరఖాస్తును ప్రభుత్వం మంజూరుకు సిఫార్సు చేసి పంపమని రాసి తానే డిపిఐని కలిసి డిప్యూటీ డిపిఐ గారు అన్నట్లు చేయమని వారిచే వ్రాయించాడు. రామకృష్ణయ్యని వెంటనే రీలీవ్ చేయమని లాతూర్ హెచ్ఎంకు ఆర్డర్ పంపించాడు. ఈ విధంగా రామకృష్ణయ్యకు హట్మానీ గారి ధైర్యంతో శాఖాపరమైన అనుమతి విదేశీ యాత్రకు దొరికింది. ఈ విధమైన సమాధానం రాయాలి. తర్వాత మనము ముద్దు రామకృష్ణయ్య గారి విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది? రామకృష్ణయ్య గారు తన పాస్పోర్ట్ను దరఖాస్తుతో తన 2 చిన్న ఫోటోలు 10 రూపాయల ఫీజుతో ఉస్మానాబాద్ కలెక్టర్కు ఒక దరఖాస్తు రాసి వాటిని లాతూర్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారికి పంపాడు. హమీద్ గారు తన సిఫారసుతో ఉస్మానాబాదు కలెక్టర్కు దాన్ని పంపారు. తన దరఖాస్తును హోంశాఖ త్వరగా పంపమని రామకృష్ణయ్య ఉస్మానాబాదు కలెక్టర్కు ఒక లేఖ రాసి దాన్ని ఒక పిల్లవాడు ఇచ్చిన కవర్లో పెట్టి పంపాడు. రామకృష్ణయ్య హైదరాబాద్ వెళ్ళి తన పాస్పోర్టు దరఖాస్తు గురించి తెలుసుకుందామని బ్రిటిష్ రెసిడెంట్గా ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ వారు రామకృష్ణయ్య పాస్పోర్ట్ దరఖాస్తు తమకు రాలేదన్నారు. పొలిటికల్ డిపార్ట్మెంట్ వారు కూడా అలాగే చెప్పారు. తర్వాత ఉమూరే అమ్మ గారి ఆఫీసులోనూ కారవాయి రాలేదన్నారు. అక్కడ వెతికిస్తే రామకృష్ణయ్య గారి దరఖాస్తు అక్కడే ఉంది. కానీ వారు పాస్పోర్ట్ రాయడానికి 1 సంవత్సరం పడుతుందని అన్నారు. రామకృష్ణయ్య తన పరిస్థితిని అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ గారికి చెప్పి త్వరగా పాస్పోర్ట్ ఇప్పించమని బతిమాలాడు. ఆయన రామయ్యకు గుల్బర్గా పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ శివలాలు గారిని కలిసి చెబితే పని అవుతుందని సలహా చెప్పాడు. రామకృష్ణయ్య వెళ్ళి శివలాలు గారిని కలిసి ఇంగ్లాండ్ తాను అప్పుడు వెళ్ళకపోతే ఇక తన జన్మలో వెళ్ళలేనని బ్రతిమిలాడాడు. కనుక తన దరఖాస్తు తొందరగా హోమ్ డిపార్ట్మెంటుకు పంపమని బ్రతిమిలాడాడు. అప్పుడు నవాబు జంగు గారు రామకృష్ణయ్య కాగితాలపై సంతకం చేసి ఒక గుమస్తాతో తోడిచ్చి వెంటనే పాస్పోర్ట్ ఇమ్మని నిజాం ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. లేఖ పంపారు. రామకృష్ణయ్య రెసిడెంట్లో అసిస్టెంట్ సెక్రటరీని కలిసి ఆయన రామకృష్ణయ్యకు యూనివర్సిటీ అడ్మిషన్ దొరికినట్లు కాగితం చూపిస్తే కానీ పాస్పోర్ట్ ఇవ్వనని చెప్పారు. రామకృష్ణయ్య మీర్ రజా అలీ గారి సలహాపై ఎడింబరో విశ్వవిద్యాలయానికి పిహెచ్డి అడ్మిషన్ కోసం రిప్లై పెయిడ్ టెలిగ్రాము ఇచ్చాడు. రామకృష్ణయ్య ఆ జవాబు కోసం 2 రోజులు ఎదురు చూసి తన పని ఒక మిత్రునికి అప్పగించాడు. ఆ మిత్రుడు బ్రిటన్ నుంచి వచ్చిన జవాబును రెసిడెంట్లో చూపించానని, పాస్పోర్ట్ ఇవ్వనన్నారని రాశాడు. రామకృష్ణయ్య తిరిగి హైదరాబాద్ వెళ్ళి తనకు పాస్పోర్ట్ ఇమ్మని బ్రతిమలాడు. దానిపై 10,000 రూపాయలు రామకృష్ణయ్య వద్ద ఖర్చులకు ఉన్నట్లు చూపిస్తేనే పాస్పోర్ట్ ఇస్తానని, దానిపై రామకృష్ణయ్య మీర్ రజా అలీ గారి సహాయంతో కోర్టు సర్టిఫికెట్ సంపాదించి పాస్పోర్టు సాధించాడు. ముద్దు రామకృష్ణయ్యకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం డబ్బు సమస్య ఎలా తీరింది? రామకృష్ణయ్యకు విదేశీ ప్రయాణానికి కావలసిన అనుమతులు అన్నీ వచ్చాయి. డబ్బు సమస్య వచ్చింది. రామకృష్ణయ్య వద్ద 6,000 రూపాయలు ఇన్సూరెన్సీ పాలసీలు ఉన్నాయి. వాటిని గిరివి తాకట్టు పెట్టుకొని తక్కువ వడ్డీకి అప్పు కోసం ఎంత ప్రయత్నించినా డబ్బు దొరకలేదు. అప్పుడు దువ్వం డిప్యూటీ కలెక్టరు మార్వాడి విష్ణుదాస్ గారిని పిలిచి రామకృష్ణయ్యకు 10 లేక 5,000 రూపాయలు అప్పు ఇవ్వమని చెప్పారు. రామకృష్ణయ్య తనకు కనీసం పడవ కిరాయికి 1,200 రూపాయలు కావాలన్నాడు. ఇంగ్లాండ్లో ఏదో కష్టం చేసి తాన్ని బ్రతుకుతానన్నాడు. హమీద్ గారు చెప్పారని విష్ణుదాసు చందాలు ప్రోగు చేస్తే 500 రూపాయలు మాత్రమే వచ్చింది. ఆ 500 రూపాయలతో తన పని కాదని, పడవ టికెట్కు కూడా అది సరిపోదని, ఆ డబ్బు వాపస్ తీసుకోండని విష్ణుదాస్ గారికి రామకృష్ణయ్య ఇవ్వబోగా ఆయన తీసుకోలేదు. రామకృష్ణయ్య ఆ డబ్బును విష్ణుదాస్ గారి బ్యాంకు అకౌంట్లో జమ చేసి హమీద్ గారికి చెప్పాడు.
రామకృష్ణయ్య కుక్ కంపెనీకి తనకు పాస్పోర్టు దొరికిందని, పడవ ఎప్పుడు వెడుతుందో తెలుపమని రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ను ఇచ్చాడు. 22 సెప్టెంబర్ నాటికి బొంబాయి రమ్మని వారు సమాధానమిచ్చారు. అప్పటికి ఒక్క వారమే మిగిలింది. రామకృష్ణయ్య దేవుడి మీదనే భారం వేశాడు. హమీద్ గారి ఇంటికి వెళ్ళి తన పాస్పోర్టు ఆయన చేతిలో పెట్టి నమస్కరించాడు. బొంబాయి వెళ్ళడానికి రామకృష్ణయ్య వద్ద పైసా కూడా లేదు. ఆ నెలలో తనకు వచ్చే 18 రోజుల జీతం 72 రూపాయలు. ఎవరికైనా ముఖారునామా ఇచ్చి ఆ డబ్బుతో భార్య బిడ్డలను మంతెనలో దింపాలనుకున్నాడు. రామకృష్ణయ్య హమీద్ గారి ఇంటికి వెళ్ళాడు. హమీద్ గారు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్ను విష్ణుదాసు గోదాములో బ్లాక్ మార్కెట్లో ధాన్యాన్ని, పంచదారను పట్టుకోమని చెప్పాడు. విష్ణుదాసు తానే రామకృష్ణయ్యకు డబ్బు ఇస్తానంటున్నాడని, పడవ కిరాయి తప్పక దొరుకుతుందని, ప్రయాణానికి సిద్ధం కమ్మని హమీద్ గారు రామకృష్ణయ్యకు భరోసా ఇచ్చాడు. మర్నాడు హమీద్ గారింటికి విష్ణుదాస్ వచ్చి రామకృష్ణయ్యకు తాను 1000 రూపాయలు ఇస్తానని, చందాలుగా వచ్చింది 5 నూర్లు ఉన్నాయని మొత్తం 15 నూర్లకు హుండీ వ్రాయించి తెప్పించాడు. ఈ విధంగా రామకృష్ణయ్యకు విదేశీ ప్రయాణానికి డబ్బు సమస్య తీరింది. ఇంగ్లండ్లో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా ప్రారంభమైంది? రామకృష్ణయ్య ఎడింబరో యూనివర్సిటీకి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పిహెచ్డిలో తనకు అడ్మిషన్ ఇవ్వమని వెనుక తాను వారికి పంపిన టెలిగ్రాము కాపీని వారికి చూపించాడు. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ వారు, నీవు ఆలస్యంగా వచ్చావు, నీకు పిహెచ్డిలో కానీ బీఈడిలో కానీ దాఖలా దొరకదు అని చెప్పారు. దాంతో రామకృష్ణయ్య లీడ్స్ యూనివర్సిటీలో ప్రయత్నం చేద్దామని లీడ్స్ నగరానికి వెళ్ళాడు. రామకృష్ణయ్యకు ఒక పంజాబ్ విద్యార్థి తానుండే ఇంట్లో ఒక గదినిప్పించాడు. అప్పటికి కేవలం 16 పౌండ్లు మాత్రమే రామకృష్ణయ్య వద్ద మిగిలింది. రామకృష్ణయ్య లీడ్స్ యూనివర్సిటీకి వెళ్ళి తనను ఎంఈడి క్లాసులో అడ్మిషన్కు రమ్మన్నానని, యుద్ధం వల్ల రావడం ఆలస్యమైందని, తనకు అడ్మిషన్ ఇవ్వకపోతే తన జీవితం చెడిపోతుందని దరఖాస్తు రాశాడు. అక్కడ సెక్రటరీ తనకు ఇండియా హౌస్ ద్వారా దరఖాస్తు రావాలని అడ్డుపెట్టింది. రామకృష్ణయ్య తనది హైదరాబాద్ అని, ఇండియా హౌస్కు తనకు సంబంధం లేదని చెప్పాడు. దాంతో డీను ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారు ముందు చేర్చుకొని తర్వాత ఇండియా హౌస్కు తెలియబడదామని చెప్పి ఎంఈడిలో అడ్మిట్ చేశారు. రామకృష్ణయ్య రిజిస్ట్రార్కు ఫీజు కట్టడానికి వెళ్ళాడు. వారు 20 పౌండ్లు ఫీజు కట్టమన్నారు. రామకృష్ణయ్య ముందుగా 10 పౌండ్లు కడతానని, మిగిలినది తర్వాత కడతానన్నాడు. కానీ రిజిస్ట్రార్ మొత్తం ఫీజు 1 వారంలో కట్టమని, అంతదాకా తరగతులకు రావచ్చని రాశాడు. రామకృష్ణయ్యకు ఓడ ప్రయాణంలో మిత్రుడైన సురేష్ చందర్ ఎడింబరో విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఫీజు కట్టడానికి తనకు 10 పౌండ్లు సాయం చేయమని రామకృష్ణయ్య సురేష్ చంద్రకు లేఖ రాశాడు. రామకృష్ణయ్యకు మనసులో కంగారుగా ఉంది. అంతలో సురేష్ చందర్ 10 పౌండ్లు పోస్ట్లో ఆర్డర్ పంపాడు. దానిని మార్చి రామకృష్ణయ్య మొత్తం 20 పౌండ్లు ఫీజు కట్టి డీన్ గారికి చూపించారు. ఆ విధంగా రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఇంగ్లాండులో ముద్దు రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది? ప్రొఫెసర్ ఫ్రాంక్ స్మిత్ గారు రామకృష్ణయ్యను ఎంఈడిలో చేర్చుకున్నారు. రామకృష్ణయ్య ప్రొఫెసర్ గారితో చర్చించి హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నిజాం స్టేట్ అనే విషయం గురించి పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రొఫెసర్ రోజు 1 గంట లేక 2 గంటలు క్లాస్ తీసుకునేవారు. వారు 60,000 మాటలతో పై విషయంపై చరిత్ర రాయాలన్నారు. పరిశోధన 2 సంవత్సరాల కాలంలో పూర్తి కావాలన్నాడు. రామకృష్ణయ్యను బ్రిటిష్ విద్యా చరిత్రపై, అక్కడి పుస్తకాలు, అక్కడి విద్యా విధానముల గురించి విద్యావేత్తల పుస్తకాలు, భారతీయ విద్యార్థులు రాసిన థీసిస్లు చూడమన్నారు. రామకృష్ణయ్య రోజు తాను నోట్ చేసిన పాయింట్లను ప్రొఫెసర్ గారితో డిస్కస్ చేసేవాడు. ప్రొఫెసర్ గారు ది అనే ఆర్టికల్ వాడటంలో రామకృష్ణయ్య చేస్తున్న తప్పులను దిద్దేవాడు. రామకృష్ణయ్య వారానికి 1 పౌండ్ ఖర్చు చేసేవాడు. తిండి ఖర్చు బాగా తగ్గించాడు. లైబ్రరీలో చదివేవాడు. ఇంట్లో రాత్రి 1 గంట వరకు చదివేవాడు. డబ్బు లేక లంకణాలతోనే చదువు కొనసాగించాడు. రామకృష్ణయ్య 2 వారాలు రైల్వే హమాలీగాను, కొద్ది రోజులు కాపీయింగ్ పని చేశాడు. తిండి లేక లీడ్స్లో చనిపోవడం కంటే లండన్ వెళ్ళి బాంబుల ద్వారా చనిపోవడం మంచిదని ప్రొఫెసర్ గారి నుండి సెలవు తీసుకొని లండన్కు వచ్చాడు. ఇండియా హౌస్ లైబ్రరీలో 8 గంటలు పుస్తకాలు చదివేవాడు.
కలోనియల్ సెంటర్లో రాత్రి చౌకీదారుగా పనిచేశాడు. ఆ పనులు చేస్తూనే రాత్రి 10 గంటల వరకు చదివేవాడు. రాత్రి వీరస్వామి రెస్టారెంట్లో పనిచేసేవాడు. రామకృష్ణయ్యకు బీబీసీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని దొరికింది. లండన్ నుండి లీడ్స్కి వచ్చి వారానికి ఒక రోజున 10 గంటలు చదువుకునేందుకు అంగీకరించమని రామకృష్ణయ్య ప్రొఫెసర్ గారిని అడిగాడు. ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు రమ్మని ఆ రోజంతా రామకృష్ణయ్యకే సమయం వారు కేటాయించేవారు. ప్రొఫెసర్ గారు చెప్పినట్లు రామకృష్ణయ్య థీసిస్ రాసి దాన్ని టైప్ చేయించేవాడు. ప్రొఫెసర్ గారు ప్రతి బుధవారం రామకృష్ణయ్య థీసిస్ను దిద్దడం, చదవడం చేసి సలహాలు ఇచ్చేవాడు. రామకృష్ణయ్య వందలాది పుస్తకాలు చదివి, అనేక రిపోర్ట్లు, డాక్యుమెంట్లు చదివి నైజాం విద్యా చరిత్ర అనే వ్యాసాన్ని 6000 మాటలతో రాశాడు. 1946లో రామకృష్ణయ్య ఎంఎడ్ పాస్ అయ్యాడు. రామకృష్ణయ్య తన ప్రొఫెసర్ స్మిత్ గారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఈ విధంగా ఇంగ్లాండ్లో రామకృష్ణయ్య చదువు సాగింది. ఇక తర్వాత చివరి క్వశ్చన్ అయిన 8వ క్వశ్చన్ చూడండి. దీంట్లో ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలను వివరించండి. రామకృష్ణయ్య బొంబాయిలో పడవ ఎక్కి తర్వాత కొన్ని రోజులు ఆ పడవ అక్కడే ఉంది. ఎక్కిన వారిని దిగనివ్వలేదు. రామకృష్ణయ్య క్యాబిన్లో మరో 3 ఉన్నారు. ఎక్కిన పడవ చిన్నది కాదు, పెద్దది కాదు. బయట నుండి గాలి వచ్చే ఏర్పాట్లు, ఫ్యాన్లు ఉన్నాయి. పడవలో హాస్పిటల్, టెలిగ్రాఫ్ ఆఫీస్ ఉంది. ప్రయాణికులు టెలిగ్రాములు వస్తే ఇస్తారు. పడవలో దుకాణం ఉంది. అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. చిన్నపిల్లలకు నర్సరీ, కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటాయి. అక్కడ శిక్షణ పొందిన ఆడవారు ఉంటారు. ప్రయాణికులు తమ పిల్లల్ని అక్కడ విడిచిపెడతారు. పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తారు. అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా పడవలలో ఆడే డెక్ ఆటలు, వినోదం కోసం సంగీతం, పాటలు ఏర్పాటు ఉంటుంది. పడవలో చాలా వారాలు ప్రయాణం వల్ల రామకృష్ణయ్యకు పాశ్చాత్య శాకాహార భోజనం అలవాటైంది. పడవలో పాశ్చాత్యులు ఎక్కువ, భారతీయులు తక్కువ ఉన్నారు. పడవ ఇంగ్లాండ్కు వెళ్ళాక డబ్బులు లేని వారిని వెనుకకు పంపుతారని తెలిసి రామకృష్ణయ్య భయపడ్డాడు. ఎలాగైనా ఇంగ్లాండ్లో తనను దింపుమని దేవునికి మొక్కాడు. ఆ పడవలో ఉన్న సురేష్ చందర్ ఆసానా అనే మరో హైదరాబాద్ విద్యార్థితో రామకృష్ణయ్యకు స్నేహం అయ్యింది. పడవ పోయి ఏడెన్లో ఆగింది. ఆ పడవలో గుజరాతీ పిల్లల బంధువులు ఏడెన్లో ఉన్నారు. వారు తమ బంధువులతో పాటు రామకృష్ణయ్యకు ఆ నగరంలోని చారిత్రక ప్రదేశాలని చూపించారు. పడవ సూయజ్ చేరగానే బొగ్గు, ఆయిలు, నీళ్లు నింపారు. సయీద్ రేవులో ఈజిప్ట్ వ్యాపారస్తుల పడవలలో వస్తువులు తెచ్చి అమ్మారు. వారు సూయాజ్ రేవు పోర్టు, సయీద్ పట్టణాల్లో మ్యూజియంస్ను చూశారు. పడవ జిబ్రాల్టర్ రేవుకు చేరింది. రామకృష్ణయ్య పాస్పోర్టు చూసిన అధికారి చదువుకు వచ్చాడని తెలుసుకొని పర్మిటెడ్ అని స్టాంపు వేశాడు. రామకృష్ణయ్య చేతిలో పైసా లేకుండా బ్రిటన్కు చేరాడు. సామాన్లు దింపుకోవడానికి భారతీయ స్నేహితులు ఆయనకు సహాయం చేశారు. ఈ విధమైన సముద్ర ప్రయాణ అనుభవాలు రామకృష్ణయ్యకు కలిగాయి. ఇవి మన పాఠ్యాంశానికి సంబంధించిన 4 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు 8 క్వశ్చన్స్కు సమాధానాలు ఇచ్చాడు టెక్స్ట్ బుక్ ప్రకారము. టెక్స్ట్ బుక్లో చూపించిన 8 ప్రశ్నలకు సమాధానాలు. 8 మనకు ఓన్లీ 2 మాత్రమే వస్తాయి. ఈ 2 వస్తే 2 4 జా 8 మార్క్స్. తర్వాత ఈ పాఠ్యభాగానికి సంబంధించి మనకు సందర్భ సహిత వాక్యాలు. ఇక్కడ సందర్భ సహిత వాక్యాలను మనం చూసినట్లయితే ఈ సందర్భ సహిత వాక్యాలు మనకు 3 మార్క్స్కి అడుగుతారు ఎగ్జామ్లో. ఈ 3 మార్క్స్కి అడిగే ఈ ఎగ్జామ్లో మనకి సందర్భ సహిత వాక్యాల్లో మనకి 2 లైన్స్ ఇస్తారు. ఈ 2 లైన్స్ ఇచ్చిన తర్వాత దానికి మనము సైడ్ హెడ్డింగ్స్ ఏమేమి ఉండాలంటే కవి పరిచయం ఉండాలి, తర్వాత సందర్భం ఉండాలి, అర్థం రాయాలి, వ్యాఖ్య రాయాలి. మనకి ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఆస్తి కన్నా అప్పు మించింది అనే సందర్భ సహిత వాక్యం ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ హెడ్డింగ్ మనం చూసినట్టయితే కవి పరిచయం రాసాము. కవి పరిచయం ఉంది. కవి పరిచయం ఏంటిది? ఈ వాక్యము ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశ యాత్రలో నుండి గ్రహించిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది. సందర్భం ఏంటిది? రామకృష్ణయ్య 1907లో మంతెనలో పుట్టాడు. ఈయన పుట్టేటప్పటికి ఈయన తండ్రి తాండూరులో సింగిల్ స్కూల్ టీచర్గా పనిచేసేవాడు. ఈయన పుట్టాక ఈయన తండ్రి ఉద్యోగం మాని వ్యవసాయం మొదలుపెట్టి
కోపులాను చింతకాని చెరువును గుత్తకు తీసుకున్నాడు. వాటిలో రామకృష్ణయ్య తండ్రి గారికి నష్టం వచ్చింది. క్రమంగా తన తండ్రికి ఉన్న ఆస్తి కన్నా అప్పు ఎక్కువైంది. రామకృష్ణయ్య రాసిన సందర్భంలోనిది. అర్థం ఏంటిది అంటే ఆస్తి కన్నా అప్పు మించిందనే పదానికి అర్థం. ఆస్తి తక్కువ అప్పు ఎక్కువైందని దీని అర్థం. వ్యాఖ్య ఏంటిది? దీనికి రామకృష్ణయ్య తండ్రి డబ్బు చిక్కుల్లో పడ్డాడని భావం. ఇలా ఈ సందర్భ సహిత వాక్యాన్ని మనం రాసినట్టయితే 3 మార్క్స్ అనేవి లభిస్తాయి. తర్వాత ఇంకొకటి చూసినట్టయితే ఇంకో సందర్భ సహిత వాక్యం, వివాహము విద్య నాశాయ. దీనికి మళ్ళీ కవిపరిచయం రాయాలి. కవిపరిచయం ఏంటిది? ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశయాత్రలో నుండి గ్రహించిన నా ప్రథమ విదేశయాత్ర అనే ఉపవాచకంలోనిది. సందర్భం, రామకృష్ణయ్యకు విదేశాల్లో చదువుకోవాలని, తన డబ్బు సంపాదించి తన కుటుంబ కష్టాలు తీర్చాలని కోరిక ఉండేది. రామకృష్ణయ్యకు దేవునిపై గట్టి విశ్వాసం ఉంది. రామకృష్ణయ్య తనను విదేశాలకు పంపించమని, తాను డబ్బు సంపాదించి తన కుటుంబానికి పేరు తెచ్చేలా చూడమని దేవునికి మొక్కాడు. డబ్బు లేని వాళ్ళు చదువుకోలేరని, పెళ్ళి అయితే చదువు పాడవుతుందని లోకంలో ఒక మాట ఉంది. చదువు వల్ల విద్య నాశనం కాదని తాను రుజువు చేస్తానని రామకృష్ణయ్య తన మనసులో తాను నిశ్చయించుకున్నట్లు రాసుకున్న సందర్భంలోనిది. దీనికి ఏంటిది అర్థం? ఇక్కడ ఇచ్చిన లైన్కి వివాహం విద్య నాశయ, దానికి అర్థం ఏంటిదంటే విద్య నాశనానికే పెళ్ళి అని అర్థం అని ఉంది. వ్యాఖ్య ఏంటిది? దీంట్లో పెళ్ళి అయితే చదువు సాగదని భావం. తర్వాత ఇంకో 3వ సందర్భ సహిత వాక్యం చూద్దాం. దీంట్లో ఇక్కడ ఇచ్చిన 3వ సందర్భ సహిత వాక్యం మనం చూసినట్లయితే, ప్రథమ ప్రయత్నం విఫలమయ్యింది. కవిపరిచయం దీంట్లో సేమ్ 4 హెడ్లైన్స్ రావాలి. కవిపరిచయం, ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్రలో నుండి గ్రహించిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది. సందర్భం ఏంటిది? సందర్భం, రామకృష్ణయ్యకు విదేశాల్లో చదువుకోవాలనే గట్టి కోరిక ఉండేది. తన విదేశీ విద్యకు స్కాలర్షిప్ ఇమ్మని ప్రభుత్వానికి రాస్తే వారు ఇవ్వనన్నారు. తన డబ్బుతో తాను చదువుకుంటానని, కనీసం విదేశాలలో చదువుకు వెళ్ళడానికి తనకు అనుమతి ఇవ్వండని రామకృష్ణయ్య నిజాం ప్రభుత్వానికి తిరిగి దరఖాస్తు పంపాడు. కానీ ప్రభుత్వం రామకృష్ణయ్య ఫైలు ముగిసిందని జవాబు ఇచ్చింది. రామకృష్ణయ్య దేవుడిపై భారం వేసి కూర్చుండగా ఇంతలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దాంతో విదేశ విద్యపై తాను మొదటి ప్రయత్నం వ్యర్థమైందని రామకృష్ణయ్యకు రాసుకున్న సందర్భంలో ఉన్నది. అర్థం ఏంటిది? నా మొదటి ప్రయత్నము ఫలించలేదని అర్థం. వ్యాఖ్య, రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళి చదువుకుందామని అతడి మొదటి ప్రయత్నం పాడయిందని భావము. తర్వాత 4th క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ 4th క్వశ్చను, వారు నాకు జమానత్ ఇవ్వడానికి సిద్ధపడలేదు. కవిపరిచయం, ఈ వాక్యము ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశయాత్రలో నుండి గ్రహించిన నా ప్రథమ విదేశయాత్ర అనే ఉపవాచకంలోనిది. మనకు దీంట్లో సందర్భం ఈ విధంగా రాయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిని. సందర్భము, అర్థము, వ్యాఖ్య ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. దాన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ దాని కింద ఉన్నది ఇంకోటి క్వశ్చన్ పేరు ఏంటిదంటే, 5 రూపాయల బియ్యం ఇప్పించితే నేను సంతకం పెడతాను అనేది క్వశ్చన్ ఇచ్చాడు మనకు. దీంట్లో కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య, దీన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ 6th క్వశ్చన్, దీంట్లో ఇప్పుడు వెళ్ళకపోతే అతడి భవిష్యత్తు దెబ్బతింటుంది అనే ఈ క్వశ్చన్ని దీంట్లో ఫస్ట్ కవి పరిచయము, సందర్భము, తర్వాత కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య, ఈ విధంగా దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్, సిగ్గుతో నా బాధను ఎవ్వరికీ చెప్పుకోలేదు అనేది దీంట్లో మళ్ళీ కవి పరిచయము, సందర్భము, ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 7th క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా సందర్భము, అర్థము, వ్యాఖ్య ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 8th క్వశ్చను, నా మాటతో నాపై బాంబు పడినంత బాధ అయినది. దీనికి కూడా కవి పరిచయం. ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన ప్రథమ విదేశీ యాత్ర నుంచి గ్రహించిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకం.
దీనికి కూడా సందర్భము, అదేవిధంగా సందర్భం రాసిన తర్వాత నెక్స్ట్ అర్థము, వ్యాఖ్య ఈ విధంగా రాయాలి. తర్వాత క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడే కోర్టు నుండి సర్టిఫికేట్ దొరికినది. దీనికి కూడా కవి పరిచయం ఏంటంటే ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన ప్రథమ విదేశీ యాత్ర నుండి గ్రహించిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది. దీనికి సందర్భం రాయాలి. ఏ సందర్భం అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని రైట్ ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీనికి కవి పరిచయం, సందర్భం, అర్థం అంటే అప్పుడే కోర్టు నుండి సర్టిఫికేట్ దొరికిందనే దానికి అర్థం ఏంటంటే వెంటనే కోర్టు నుండి సర్టిఫికేట్ వచ్చిందని అర్థం. తర్వాత వ్యాఖ్య, రామకృష్ణయ్యకు మెజిస్ట్రేట్ సర్టిఫికేట్ దొరికిందనేది రాయండి. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 10th క్వశ్చన్ పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. దీనికి కవి పరిచయం రాయాలి. ఫస్ట్ ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర నుంచి గ్రహించిన నా ప్రథమ విదేశ యాత్ర ఉపవాచకంలోనిది. తర్వాత సందర్భం రాయాలి. దీంట్లో సందర్భం స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని కూడా. నెక్స్ట్ 10th క్వశ్చన్కి కంటిన్యూషన్, సందర్భ సహిత ఆ సందర్భం అది. తర్వాత అర్థం ఏంటిదంటే తనకు డబ్బు ఇప్పించి సుఖ పెడతారో లేదో అంతా దేవుడి ఇష్టమే అని అర్థం. తర్వాత వ్యాఖ్య, తాను ఇంకా దేవుడినే నమ్ముకున్నానని భావం అని ఇచ్చాడు. తర్వాత 11th క్వశ్చన్ చూసినట్టయితే వారి పాదాలపైన నెత్తిపెట్టి వారికి మొక్కితిని. దీంట్లో కవి పరిచయము, ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకం నుంచి గ్రహించింది. దీనికి సందర్భము, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. సందర్భము, అర్థము, వ్యాఖ్య. తర్వాత నెక్స్ట్ 12th క్వశ్చన్ వారి ఉచ్చారణ నిత్య వ్యవహారిక శబ్దాలు తెలియవు. ఇది కూడా సేమ్ కవి పరిచయము, సందర్భం, అర్థం, వ్యాఖ్య. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రెస్ చేసి వీడియోని, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, స్క్రీన్ షాట్స్ తీసుకుంటారని. తర్వాత 13th క్వశ్చన్ చూసినట్టయితే నా జాతికి నా వలన పాడు మాట రానివ్వను అనేది దీంట్లో కవి పరిచయము, తర్వాత సందర్భము, దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీనికి అర్థము నా భారత జాతికి నా వల్ల చెడ్డమాట రానివ్వను. వ్యాఖ్య కూపన్లు బ్యాంకులో అమ్మితే చెడ్డమాట దేశానికి జాతికి వస్తుందని భావం. తర్వాత 14th లాస్ట్ సందర్భ సహిత వాక్యం చూసినట్టయితే తన సజెషన్స్ ప్రేమతో ఇచ్చేవారు. ఇక్కడ కవి పరిచయం చూస్తే ఈ వాక్యం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశ యాత్రలో నుండి గ్రహించింది. నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలో ఉంది. సందర్భం చూసినట్టయితే రామకృష్ణయ్య లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఫ్రాంక్ స్మిత్ గారి పర్యవేక్షణలో ఎంఈడి డిగ్రీకి పరిశోధన చేస్తున్నాడు. రామకృష్ణయ్యకు అక్కడ బీబీసీలో ఉద్యోగం వచ్చింది. రామకృష్ణయ్య బీబీసీలో ఉద్యోగం చేస్తూనే ప్రతి బుధవారం ఫ్రాంక్ స్మిత్ అనే తన ఎంఈడి ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళేవాడు. ఫ్రాంక్ స్మిత్ గారు రామకృష్ణయ్యను ప్రతి బుధవారం 9 గంటలకు తన వద్దకు రమ్మని ఆ రోజంతా రామకృష్ణయ్య కోసమే రిజర్వ్ చేసి 10 గంటలు కూర్చునేవాడు. ఈ విధంగా ఫ్రాంక్ స్మిత్ గారు యూనివర్సిటీలో తన గదిలో కూర్చుని రామకృష్ణయ్య రాసిన చాప్టర్లు చదివేవాడు. ప్రతి శబ్దం దిద్దేవారు, తప్పులను డిస్కస్ చేసేవారు. ప్రేమతో తన సజెషన్లు, సలహాలు ఇచ్చేవారని రామకృష్ణయ్య తన గ్రంథంలో విదేశాల్లో తన చదువు గురించి రాసిన సందర్భంలోనిది. తర్వాత అర్థం తన సలహాలు ప్రేమతో ఇచ్చేవాడు. వ్యాఖ్య ఫ్రాంక్ స్మిత్ గారు రామకృష్ణయ్యకు మంచి సలహా ఇచ్చేవారు. ఇది మనకు ఉపవాచకంలోని నా ప్రథమ విదేశ యాత్ర, ముద్దు రామకృష్ణయ్య గారిచే రచింపబడిన నా ప్రథమ విదేశ యాత్ర అనే ఈ పాఠ్యాంశం. దీంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పద్య భాగము, గద్య భాగము, మన వ్యాకరణాంశాలు, అలాగే ఉపవాచానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనేది అయిపోయింది. ఈ విధంగా మొత్తము నేను ప్లేలిస్ట్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన అన్ని వీడియోలన్నీ మనకి ప్లేలిస్ట్లోనే పెడుతున్నాను. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని సిలబస్ దగ్గర నుంచి పద్య భాగం, గద్య భాగం, వ్యాకరణాంశాలు, అలాగే ఉపవాచకానికి సంబంధించిన అన్ని వీడియోస్ను కూడా ప్లేలిస్ట్ నుంచి 1 by 1 ఆర్డర్లో ఉంటాయి. కాబట్టి చూసి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా వీడియోస్ అనేవి రేటింగ్లోకి వస్తాయి. కాబట్టి అదేవిధంగా
ఈ ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.